చేపల కూర అయితే రెడీ చేస్తున్నాం. ముందు దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నేసి కలిపేసుకుంటున్నాం ముక్కలో. ముందు కలిపిన తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాం ముక్కలు. ముక్క కూడా మొత్తం ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ క్లబ్స్. మనమైతే అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసాం. మన బండి అన్లోడ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే చేపలో తెచ్చిన దాంట్లో చేప అయితే ఇచ్చాడు. ఆ చేప అయితే ఈరోజు వండుకుంటున్నాం మేము. మనం వచ్చింది మార్కెట్ కాదు, అందుకే మనమే చేసుకోవాల్సి వస్తుంది చేపనైతే. మా వాడైతే చేప చేస్తున్నాడు. చేసిన తర్వాత శుభ్రం తలకోసి అయితే కడుగుతున్నాం. गुरु जब जाना है ना, इधर से जाओगे 2 पेटी लेते जाना. అలా ఎడదీయకు, కోతే సమానంగా కొయ్యి. ఎడదీయకపోతే తెగదు. అవునా, నిజమా? అది అర్థమైందా? నీట్గా కంగారు అడకు. చూడు, నువ్వు వచ్చినప్పుడు సన్నగా ఎలాగొచ్చేది అలా ఉండాలి. ఇంకా పెట్టినా ఇప్పుడు మనం రైస్ అయితే పెట్టుకున్నాం. రైస్ అయితే ఉడుకుతుంది. ఈ బెల్ బ్రాండ్ రైస్ మనం కత్తిపూడిలో కొనుక్కున్నాం కదా. ఆ రైస్ అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా వచ్చేసి కూర మొదలెట్టడమే. చేపల కూర అయితే రెడీ చేస్తున్నాం. ముందు దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నేసి కలిపేసుకుంటున్నాం ముక్కలో. ముందు ఎందుకంటే మొక్కకు బాగా పట్టాలని అలా కలిపేస్తున్నాం. ఉప్పు వేసాడు, ప్రస్తుతం మళ్ళీ పసుపు వేస్తున్నాడు. చూడండి, మనకి ఈరోజు అయితే బండిలో మనం వేసుకొచ్చిన చేపలోనే ఒక చేప అయితే ఇచ్చారు. ఆ చేప అయితే చేస్తున్నాం. మొత్తం ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసుకుంటే మొక్కకు బాగా పడుతుంది. మనకు టేస్ట్ కూడా రుచికరంగా ఉంటుంది. మనమైతే అల్లం వెల్లుల్లి కూడా దంచుకుంటాం, ఎందుకంటే కొట్టుకడితే అయితే టేస్ట్ రాదని. ఆయిల్ వేస్తున్నాడు. మసాలాలు వేసి ఆయిల్ వేసుకుని శుభ్రం కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే మనకైతే మన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపే లోపల ఇదైతే ముక్కకు బాగా పట్టద్ది. పట్టేసి ముక్క టేస్ట్ బాగుంటుంది. నరగా కొద్దిగా కారం చేతిలోనే చేస్తాను. కలిపిన తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాం ముక్కలు. ఎందుకంటే కర్రీ అంటే ఆ గిన్నెలోనే వండాలి కర్రీ. చూడండి, బాగా పట్టింది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతున్నాం. దాంట్లో జీలకర్ర, లవంగాలు అన్నీ వేసాం, మిక్స్ చేసాం పేస్ట్గా అవ్వడానికి, మనకు టేస్ట్ కూడా రావడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయ్యేలోపు నేనైతే గిన్నె పెట్టి వేడి చేసి ఆయిల్ అయితే పోసి ఉల్లిపాయలు అయితే ఇస్తాను. ఆయిల్ అయితే వేసి ఆయిల్ మరిగిన తర్వాత బిర్యానీ సామాను అయితే వేసాం, మసాలా సామాను. ముందుగా కొన్ని పచ్చిమిరకాయలు అయితే వేసుకుని వేపుతున్నా. మీద పడకుండా కొన్ని ఉల్లిపాయలు కూడా వేసాను.
మనకి పచ్చిమిరకాయలు వేపిన తర్వాత అయితే ఉల్లిపాయలు కూడా మొత్తం వేసేసాం. ఈ ఉల్లిపాయలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలని. చూడండి, మనం ఉప్పు కారం వేసి కలిపిన ముక్కలు అయితే బాగా పట్టింది. ఉప్పు కారం ముక్కలకి ఉల్లిపాయలు అయితే వేగినాయి. మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. లైట్ గోల్డెన్ కలర్లు అయితే వచ్చినాయి. కొద్దిగా వేగినంత, ఎందుకంటే మనకి చేపల కూరకి అయితే ఉల్లిపాయలు నలపాలి, కానీ మనకి నలిపేది లేదు కాబట్టి మామూలుగా ముక్కలు కోసం వేసేస్తున్నాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే కొట్టుకాడ ఉన్నది అయితే మనకి టేస్ట్ రాదు, అందుకే సొంతంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సొంతంగానే దంచుకుంటాం. అల్లం వెల్లుల్లిపాయలు కొనుక్కుని ఇక్కడే దంచుకుంటాం. అలా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అయితే ఉల్లిపాయలు బాగా వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మిక్స్ చేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వేసి కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే సరిపోద్ది. ముక్కలు ఒకటి వేసేద్దాం. మసాలా బాగా పట్టింది వీటికి, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ముక్కలు వేసిన తర్వాత ఎంతసేపు మనం గట్టితో కలపకూడదు, ముక్కలు మళ్ళీ విడిపోతాయి. మనం అయితే ముక్కలు వేసిన తర్వాత అయితే టమాటాలు అయితే వేసుకుంటున్నాం, మనకు జ్యూసీగా రావడానికి, గ్రేవీ కొద్దిగా రావడానికి. కొద్దిగా ఉడికిన తర్వాత అయితే మనం కలుపుకుందాం. దీంట్లో గట్టి అయితే పెట్టకూడదు, చేపలు ముక్కలు విడిపోతాయి. మళ్ళీ మనం గిన్నె పట్టుకుని గిన్నెని తిప్పుకోవాలి. ఎలా కలిపితే అడుగు పెట్టింది కూడా కొద్దిగా కలుపుతుంది. చింతపండు పులుసు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. పులుసు మొత్తం టేస్ట్ ఇచ్చేది పులుసు. మనకి ముందే నానబెట్టి పెట్టుకుని కలిపేసి పెట్టుకున్నాం. కిందక్కడొద్దు, ఎలా అయితే పైన వేసిపోద్ది. అయితే చింతపండు పులుసు వేసుకుని ఉడకనిద్దాం బాగా. చూడండి, కొత్త ఆడుతుంది. మళ్ళీ ఒకసారి మనం మూత తీసుకుని కలుపుకొని కొంచెం మగ్గనిద్దాం. ఎందుకంటే మనకి టేస్ట్ రావాలంటే బాగా మగ్గనివ్వాలి. వాటర్లో కొద్దిగా తగ్గేలాగా. ముక్క అయితే ఉడికిపోయింది. ఎందుకంటే మనం గట్టెట్టి తిప్పకూడదు, అసలు గట్టెట్టి తిప్పితే మనకి ముక్క పీసులు అయిపోద్ది. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో, టేస్ట్ సరిపోతే దింపేసుకోవడమే. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మనకి ఎలా పులుసులాగా వండించుకోవాలి, లేకపోతే కలుపుకోవడానికి బాగోదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు మధ్య నుంచి తింపేద్దాం. ఇక మొదలెడదామా? మొదలెడదాం. మనం అయితే కర్రీ వేసుకుంటున్నాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోతుంది. స్మెల్ గుమగుమలాడుతుంది. పులుసు, చేప పులుసు, మన ఆంధ్ర చేప పులుసు, బీహార్లో తింటున్నాం.
చూద్దాం టేస్ట్. ఇప్పుడే వేడిగా ఉండి కాలుతుంది. సూపర్ టేస్ట్ వచ్చింది. మనోడు అయితే బుర్ర అంటే ఇష్టం అంట, బుర్ర ముక్క వేసుకుంటున్నాడు. మనోడిని కూడా అడుగుదాం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పమందాం. కలిపి టేస్ట్ ఎలా ఉంది? ముక్క కూడా మొత్తం ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇదిగో ముక్క కూడా మొత్తం మెత్తగా ఉడికిపోయింది.